రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విమర్శించారు. సమస్యలు పక్కన పెట్టి స్వలాభం కోసమే జగన్ ఆరాట పడ్డారని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను ప్రధాని దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి కళా వెంకట్రావుతో మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తున్న ఫేస్ టు ఫేస్. ప్రధాని మోదీ నిన్న విశాఖ పర్యటన చేపట్టారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ప్రధాన దృష్టికి తెలియజేయడంలో ప్రభుత్వం ఎంతవరకు సఫలీకృతమైందనేది తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకటరామంతో ఉన్నారు. ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధాని మన రాష్ట్రానికి వచ్చారు, నిన్న వైజాగ్లో మీటింగ్ 2 రోజుల పాటు ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి దాని గురించి భారీ స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా యంత్రాంగాన్ని అంతా పెట్టి ప్రధాన పర్యటన విజయవంతం చేయడానికి అయితే కృషి చేశారు. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రధాన దృష్టి తీసుకెళ్లిందా లేదా, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజా సమస్యల్ని ప్రధానమంత్రి గారి ముందు పెట్టడంలో ఫెయిల్ అయిందని చెప్పకు తప్పదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రధానమంత్రి వచ్చేటప్పుడు ఇష్యూ వైజ్ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రులు మనం గతంలో చూసాం. ఈ ముఖ్యమంత్రి గారు నిన్న ఏవో ఉత్తరాలు రాశాము, ఇంతకుముందు పంపించాము, అవన్నీ మీరే వెళ్ళి ఆ సెక్రటేరియట్ నుంచి తెప్పించుకొని మాకు ఉండేటటువంటి పనులన్నింటినీ కూడా మీరు చేసి పెట్టండి అని అడిగాడు. అంతే కదా. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్లో మీరు వచ్చారు. ఈ విశాఖపట్నంలోనే మేము ఎంతమందిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. మరి వాళ్ళందరూ కూడా 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొంతమంది చనిపోయారు. 27 మంది 29 మంది దగ్గర చనిపోయారు. మరి దాన్ని ప్రాణాలు అర్పించి రక్తం చెందించి ఆంధ్రుల ఆ రోజున విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి తెచ్చుకున్నటువంటి మా ఫ్యాక్టరీని మరి మీరు మాకు ఇవ్వడం లేదు. అగో మా జనం ఘోష అలా ఉంది, చూడండి, మమ్మల్ని కరుణించండి అని ఎక్కడైనా చెప్పారా? ముఖ్య విషయాలు చెప్పలేదు. మేము ఎప్పుడెప్పుడు ఇచ్చినటువంటి మా కోరికలన్నీ మీకు లెటర్ల రూపంలో ఇచ్చాము, అవి చేయండి మాత్రమే అని అన్నాడు. ఏమిటి ఇచ్చాడో లెటర్లోన, ఏంటి ఇచ్చాడో మరి నిన్న వచ్చినప్పుడు అడగాల. ఒక వినతి పత్రమైనా ఇస్తే ఆయన ఏవో నా సొంత పనుల గురించి నేను మాట్లాడను అన్న మొక్క చెప్పారు అని అంటే, ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 3 సంవత్సరాలు పాదయాత్రలో చెప్పిన విషయాలు ఏంటి, పాదయాత్రలో నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెస్తాను అని చెప్పి కనీసం 20 పైన ఎంపీలు ఇవ్వండి అని చెప్పినప్పుడు అడిగినప్పుడు ఉన్నటువంటి మాటలు, ఆ రోజు చెప్పినటువంటి భాషలు, ఇప్పుడు భాష మారింది, తీరు మారింది, ప్రవర్తన మారింది. ఇవన్నీ ఇస్తున్నారు అనేటటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఇది మాజీ మంత్రి కళా వెంకటరావు అభిప్రాయము. ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలు ప్రధాన దృష్టి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని అయితే వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని అయితే తెలియజేస్తున్నారు.